మామిడిపళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. అప్పట్లో 151 సీట్లు వచ్చినా ఇప్పట్లో 11 సీట్లకే పరిమితమైన పంకపాటి ముచ్చట లేకుండానైతే ఏపీ రాజకీయాలు నడతలేవు. ప్రతిపక్ష హోదా కావాలి అని సర్కారు మీద ఒక చిన్నపాటి యుద్ధమే ఎత్తున్నాడు జగనన్న. ఇక ఇటు సీఎం బాబు సారు, చిన్న సీఎం పవన్ సారు కూడా జగనన్న మీద గట్టిగానే కారెడ్డాలు ఆడుతున్నారు. ఇక ఇవన్నీ పక్కకు పెడితే ఇప్పుడైతే ప్రధాని మోదీ సారు, ఏపీ సీఎం బాబు సారు, చిన్న సీఎం పవన్ సారు, పాత సీఎం జగనన్న ఈ నలుగురు ఒకటే పారి ఒకటే స్టేజ్ మీద కానత్తే ఎట్లుంటది? అందరు అలుముకొని మాట్లాడుకుంటే ఎట్లుంటది? అగో గసొంటి కార్యమే ఒకటి ముంగటున్నదట. రాజకీయాల్లో ఎన్నడూ ఏదన్నా కావచ్చు, నిమిషం ముంగడ దాకా ఎట్లా పడితే అట్లా తిట్టుకున్నోళ్ళు మంచిగా అలుముకొని మంచిగా మాట్లాడుకోవచ్చు. సెకండ్ ముంగట మంచిగా మాట్లాడుకున్న లీడర్లు ఎట్లా పడితే అట్లా తిట్టుకొని బజెట్ల పడచ్చు. అవసరాల కోసం దారులు దొక్కే పాత్రలే తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో అనిగా సినిమాల డైలాగ్ చెప్పినట్టే ఉంటుంది కథ. కానీ ఇప్పుడైతే మోదీ సారు, బాబు సారు, పవన్ సారు, జగనన్న ఒకటే స్టేజ్ మీద కలుసుకునే ఛాన్స్ ఉన్నదట. కానీ మరి జగనన్న కలుతాడా కలవడా అనేదే తెలియాలి. మే 2వ తారీఖు నాడు రాజధాని పునర్నిర్మాణ పనుల కోసం అమరావతికి వస్తున్నాడు ప్రధాని మోదీ సారు. గా కార్యానికి బాబు సారు, పవన్ సారు ఎట్లయినా పోతారు. మరి జగనన్న సంగతి ఏంది? 3 రాజధానులనే ముచ్చట ముంగటేసుకున్న జగనన్న అమరావతి పునర్నిర్మాణ కార్యానికి పోతాడా పోడా అని ముచ్చట నడుతున్నది ఏపీలా. గపట్ల 2015లో అమరావతి రాజధానికి మోదీ సారు శంకుబండ వాతిన రోజు కూడా ప్రతిపక్ష లీడర్గున్న జగనన్న ఓనే లేదు. సరే గప్పటి సంగతి పక్కకు పెడితే రాష్ట్రం విడిపోయినప్పటికేంచి రాజధాని లేని రాష్ట్రంగా రికార్డు కొట్టింది అని ఏపీ మీద చాలా మంది కారెడ్డాలాడిన ముచ్చట ఎరికేనాయే. ఇప్పటికన్నా ఒక రాజధాని ఉంటే మంచిగా ఉంటుంది అని రాజకీయాలన్నీ పక్కకు పెట్టి రాష్ట్రం కోసం అమరావతి రాజధాని పునర్నిర్మాణ కార్యానికి జగనన్న పోతేనే మంచిగా ఉంటుంది. 3 రాజధానులన్న మాట నిజమే గాని అమరావతికి అయితే వ్యతిరేకం కాదు అని చెప్పినట్టయితది అని కొందరు అంటుంటే, గప్పుడు 3 రాజధానులని మళ్ళగిప్పుడు అమరావతి కార్యానికి పోతే రాజకీయంగా నిలకడ లేదనే మాట వస్తుందేమో అని ఇంకొందరు అంటున్నారు. ఇక మరి చూడాలే, గప్పుడు పిలిచినట్టే గిప్పుడు కూడా జగనన్నను పిలుస్తారో లేకపోతే గప్పుడే రానైనను గిప్పుడు ఎందుకు పిలవాలి అని సప్పుడేకుంటారో. ఇక జగనన్న కూడా పోతాడో లేదో అని అనబట్టిండ్రు గీ ముచ్చట ఎరకైన రాజకీయ మేధావులు. కానీ జగనన్నకైతే ఇప్పుడు లేని కష్టం వచ్చి పడ్డది కదా.